Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, this is our daily series. మీకు అందరికీ తెలిసిందే. Okay, already daily series లో 12 successful days complete అయ్యాయి. Alright, and just to let you know, today is Friday guys. So Friday, we know how market volatility is. Market behavior కొద్దిగా different గా ఉంటుంది. So చూసుకొని we need to do properly. Okay, so let's dive into the analysis. Let me open how many charts I can get. సరేనా? Okay. I think this all మనం చూసారా క్యాండిల్స్ అండ్ స్టార్ట్ అయ్యా అండ్ మనకు ఇంకొకటి పాయింట్ 6 pm కి వీ హ్యావ్ ఎ న్యూస్ గైస్ 6 pm చూడండి సిఏడి యూఎస్టీలోని హై ప్రయారిటీ న్యూస్ ఉంది రెడ్ కలర్ అంటే ఇట్ షోస్ మేబీ చాలా మనకి హై వోల్టాలిటీ ఎక్స్పెక్ట్ చేసి 6 pm కి సో లెట్స్ బీ కాషియస్ అబౌట్ ఇట్ ఓకే ఆల్ రైట్ లెట్స్ స్టార్ట్ ఓకే సో నేను ఒక కీ లెవెల్స్ డ్రా చేసుకుంటా కరెంట్ మార్కెట్ ట్రెండ్లో ప్రైస్ ఎక్కడ ఉందో దాని దగ్గరలో ఉన్నవన్నీ కాకుండా ఓకే యాక్చువల్లీ డౌన్ ట్రెండ్ కాబట్టి నాకు నెక్స్ట్ డౌన్ సైడ్ ఏమైనా మూమెంట్కి కనిపిస్తే ఎక్కడ ఉన్నాయి ఓకే సో మనకి దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ కీ లెవెల్ అండ్ ఇది కూడా ఓకే దీన్ని కూడా మనం డ్రా చేసి ఉంచుకోవచ్చు ఓకే ఆల్రైట్ మనం ఈఆర్ యూఎస్టీ ఆల్రెడీ కింద డౌన్ సైడ్ మనం సపోర్ట్స్ అని డ్రా చేసి ఉంచుకున్నాం లెట్స్ గో ఫర్ యూఆర్ చెప్పి ఈ ప్రీవియస్ డ్రాయింగ్స్ రిలీజ్ చేస్తున్నాం ఓకే ప్యూర్ అప్ ట్రెండ్లో కరెంట్ ఉంది ఓకే ఓకే సో మళ్ళీ సపోర్ట్ లెవెల్స్ డ్రా చేద్దాం ఎందుకంటే మార్కెట్ ఈస్ లైక్ హైయర్ లోస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఓకే ఎనీ టైం కింద రావచ్చు సో నేను సపోర్ట్స్ డ్రా చేస్తున్నా రెసిస్టెన్స్ వైజ్ చూసుకుంటే మనకి అంత ప్రాపర్ స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ కనిపించట్లేదు సో లెట్ మీ డ్రా యూఆర్ జేపీపీ జీపీపీ ఇది పాత లెవెల్ ఓకే సో యూఆర్ జీపీపీలో ఓకే మనం ఇది ఒక కీ లెవెల్ కాదు బట్ యా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు ఓకే ఓకే చూద్దాం గైస్ ఇక్కడ ట్రేడ్కి లెట్స్ సీ ఇంకోటి అబ్జర్వ్ చేయండి మార్కెట్ వీకర్ అండ్ బికేమ్ స్ట్రాంగర్ అండ్ మళ్ళీ కొద్దిగా వీక్ అవుతుంది ఒకవేళ కరెంట్ క్యాండిలే కనుక రెడ్ క్యాండిల్ అయితే మనం ఇంక ఈ రెసిస్టెన్స్ని యూస్ చేసుకోవద్దు ఓకే సో వీ హ్యావ్ నో ఎంట్రీ ఇది కనుక రెడ్ అయితే మనకి ఇక్కడ యూస్ చేసుకోవడానికి స్కోప్ లేదు ఇగ్నోర్ ఇట్ సో యూఎస్టీ జేపీవై క్లియర్ ఓకే ఏయుడి జేపీవైలో పాత క్లియర్ చేస్తే మనకి ఇది కూడా మొత్తం స్ట్రక్చర్ అంతా హైయర్ లోస్లోనే ఉంది ఓకే ఓకే ఇక్కడ ఒక సపోర్ట్ కింద డ్రా చేశాను ఓకే ప్రస్తుతానికి రెండు ఉంచుదాం మార్కెట్ రీచ్ అయ్యచ్చు ADCAD old levels deleted ఓకే ఓకే ఇది ఒక మంచి లెవెల్ మనకి బట్ ఇట్స్ ఆల్రెడీ యూస్డ్ మనకు కనిపిస్తుంది చూసారా దీని యొక్క పవర్
ఇంత స్ట్రాంగ్ వచ్చిన సెల్లింగ్, బట్ ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు. సపోర్ట్, దట్స్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ గైస్. ఓకే, మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ అని చాలా దూరంగా ఉంది. సో ఐ థింక్ వీ షుడ్ ఇగ్నోర్ ఏబిసిడి. అనవసరంగా నేను డిలీట్ చేస్తే చార్ట్ ప్రాపర్. అండ్ ఇది వస్తే, సో గైస్ ఇది జస్ట్ ఎందుకు చేస్తున్నా ఇది, సో మీరు అనాలిసిస్ అదే మనం ఎలా లెవెల్స్ డ్రా చేసుకుంటే ఇవన్నీ చూస్తారనేసి. ఓకే, సో యూ లుక్ అట్ ఈచ్ థింగ్ అండ్ లర్న్. మనకి నెక్స్ట్ చూడండి, ఇది నెక్స్ట్ హారిజాంటల్ లెవెల్ ఆర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్. యా, ఇది ఒక మన గుడ్ సపోర్ట్ లెవెల్, బట్ ఇట్స్ ఆల్రెడీ బీన్ యూస్డ్, సో లీవ్ ఇట్. మళ్ళీ గుడ్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఫ్యాంటాస్టిక్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది, రైట్. సో మార్కెట్ కిందకి రెసిస్ట్ అయితే అప్పుడు చూద్దాం. మళ్ళీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక గుడ్ రెసిస్టెన్స్ లెవెల్, కీ లెవెల్స్ గైస్. ఓకే, ఇది కూడా హోప్ మీ అందరికీ ఒక ఐడియా వస్తుందని అనుకుంటున్నా లెవెల్స్ మీద. దట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ మీ డ్రాయింగ్ in first few minutes in this video. Okay, all right, we're ready. Let's see. ఇప్పుడు మనం రెడీగా ఉన్నాం. ఎంత టైం, ఫస్ట్ ఒక 6 minutes లో we have been ready. Okay, let's if trade వస్తే we'll take it out. Okay, here USD strong downtrend లో ఉంది, strong downtrend లో ఉంది. Okay, ఇది ఒక గుడ్ సపోర్ట్ లెవెల్, అందుకే ఇది కొద్దిగా రెస్పెక్ట్ చేసింది. ఇట్స్ ఫైన్, లీవ్ ఇట్. కరెంట్ మార్కెట్లో పైన రెసిస్టెన్స్ ఇక్కడ యూఆర్జేపీవైలో రెసిస్టెన్స్ చూసుకుంటే స్ట్రాంగ్గా అయితే లేదు, బట్ మనం డ్రా చేసి ఉంచుకోవడం కొద్దిగా బెటర్. ఇది ఒకటి చూసారు, ఇక్కడ టచ్ ఇక్కడ టచ్, సో ఇట్ కుడ్ బి అ రెసిస్టెన్స్ లెవెల్. సో నేను రెసిస్టెన్స్ డ్రా చేసి ఉంచుకున్నా. యూఆర్జీబీపీ ఓకే రెసిస్టెన్స్ లెవెల్, బట్ ఇది అవాయిడ్ చేద్దాం అన్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇదే స్ట్రాంగ్ బయర్స్ డైరెక్ట్గా టచ్ అయితే మనం వెరీ కాన్ఫిడెంట్గా ఇక్కడ వెళ్ళొచ్చు, దట్ సెల్లింగ్ సైడ్. బట్ ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ కొద్దిగా ఎంటర్ అయిపోయారు, సో ఇది రెస్పెక్ట్ చేస్తుందో లేదో అనేది మనం చెప్పలేము, అదనమాట ప్రాబ్లం ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం హియర్. ఆల్రెడీ సెల్లర్స్ ఎంటర్ అయిపోయారు, సో ఈ లెవెల్ ఇప్పుడు వీక్ లెవెల్ అయిపోద్ది, ఈజీగా బ్రేక్ అయిపోద్ది, నెక్స్ట్ ఇది కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, మనల్ని రెస్పెక్ట్ చేయకపోవచ్చు మ్యాక్సిమం. సో నేను అందుకే అక్కడ అలాంటివి ఏం ట్రేడ్ చేయట్లేదు. దిస్ కుడ్ బి అ మైనర్ రెసిస్టెన్స్ లెవెల్, మైనర్. ఓకే, ఇక్కడ కూడా ఐ వాంట్ ట్రేడ్, చూద్దాం బిహేవియర్. ఇది బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది, అది ఎక్స్పెక్టింగ్ అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇది కొద్దిగా వీక్ లెవెల్ అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. ఏడిజేపీవై ఓకే, మనం ఒక మైనర్ లెవెల్ కింద కన్సిడర్ చేయొచ్చు గైస్. ఇది ఇక్కడికి వస్తే చూద్దాం. ఏడిజేపీవై, జీపీపీ జేపీవై ఇంకా హై దూరం ఉంది. ఏడిజేపీవై అప్సెట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ అయిపోతారు, పై వరకు మన లెవెల్ వరకు వెళ్ళరు. Reason is, see this guys, see this perfect one, understand, this is a round number level. Okay, ఈ రౌండ్ నంబర్ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ గా చూసారా, ఈ క్యాండిల్ వెళ్ళింది, దీని కిందనే క్లోజ్ అయింది, దీని ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రౌండ్ నెంబర్ లెవెల్ గైస్. ఇగో 94,9,000 నుంచి గురించి చెప్తుంది. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకున్నా. 94,9,900 గురించి ఈ లెవెల్ నేను మార్క్ చేసుకుంటే సక్ క్యాండిల్ కింద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చిందా. Hope you know about this power around number level. It's used, so I'll delete it. Okay, EUR USD, EUR JPY, EUR చెప్పాను, EUR GBP. see ఇది రెస్పెక్ట్ చేయలేదు, బ్రేక్ అయిపోయింది, నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ అయిపోయింది, అంతే గైస్. ఇది ఇక వీక్ అయిపోయింది. అదే ఈ సెల్లర్స్ ఇక్కడ ఎంటర్ అవ్వకపోతే మనం స్ట్రాంగ్ వెళ్ళొచ్చు, బట్ నౌ నో యూస్, లీవ్ ఇట్.
ఏయుడి చెప్పివే చూద్దాం ఇక్కడికి ఒకవేళ వస్తే హౌ డు వి టేక్ అని. ఇక్కడ కూడా కొద్ది వీక్ అయిపోయినట్టే నాకు అనిపిస్తున్నారు, ఎందుకంటే ఏయుడి చెప్పివై ఏయుడి చెప్పివై నేను చెప్పిన ఇది రౌండ్ నెంబర్ లెవెల్ కదా, రౌండ్ నెంబర్ లెవెల్ని ఆల్రెడీ టచ్ చేసి సెల్లర్స్ ఇక్కడ వచ్చేసారు. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకా సెల్లర్స్ అండ్ బయర్స్ వెళ్ళి మళ్ళీ సెల్లర్స్ రావడం ఉండదు. మేబీ ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎంట్రీ దొరికిపోవచ్చు మనకి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో ఇట్స్ లైక్ ఇంకా స్కోప్ లేదు అక్కడ. సో వీ షుడ్ అవాయిడ్. ఓకే, రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేస్తున్నా సో దాట్ మార్కెట్ రీచ్ అయితే చూడడానికి. ఓకే, ఇది ఒక 50% డ్రా చేసుకోవడం ఉంచుకుందాం. ఇది ఒక హెల్తీ గ్రీన్ క్యాండిల్. ఓకే, బట్ మార్కెట్ ఫార్మేషన్ బట్టి ఇది యూస్ చేయాలి. క్యాండిల్ స్ట్రాంగ్గా వస్తున్నాయంటే ఇది రెస్పెక్ట్ చేయకపోవచ్చు, సెల్లర్స్ దాన్ని బ్రేక్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోవచ్చు, ఒక సపోర్ట్ లాగా వాడుకోకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అనమాట ఎంత స్ట్రాంగ్గా సెల్లర్స్ వస్తున్నారు. ఓకే, ఇది మిస్ అయ్యాం. ఇదిగోండి ఇక్కడ డ్రా చేసుకున్న లెవెల్ ఇది టచ్ అయింది. ఒకవేళ ఇది గ్రీన్ అయితే గైస్ నెక్స్ట్ మనం సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, ఇది గ్రీన్ అయితే పైన క్లోజ్ అయింది, పైన క్లోజ్ అవ్వాలి. ఇది గ్రీన్ అయ్యి పైన క్లోజ్ అయితే క్యాండిల్ నెక్స్ట్ సెల్ సైడ్ వెళ్తాం. పైన క్లోజ్ అవ్వకపోతే ఓకే ఇదే రెడ్ క్యాండిల్ అయిపోయింది, మనం మిస్ అయ్యాం ఈ ట్రేడ్. ఓకే, మనం మిస్ అయ్యే ట్రేడ్ గైస్, మిస్ షిట్. కీ లెవెల్, గుడ్ లెవెల్, మిస్టేక్. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ గైస్ ఈ లెవెల్ టచ్ కిందకు వస్తే నేను బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, ఇంకా 10 seconds ఉంది. తీసుకున్నాను నేను ఎంట్రీ. ఓ వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ వెళ్ళిపోతున్నారు, చూద్దాం ఏమవుతుందో. ఇది ఒక సపోర్ట్ కింద యాక్ట్ చేయట్లేదు, స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు. బట్ ఓ వెరీ స్ట్రాంగ్ గైస్, వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్. చూద్దాం, లాస్ట్ సెకండ్ దాకా మనం వెయిట్ చేయాలి. స్ట్రాంగ్ రిజెక్షన్ కూడా వస్తుంది, బట్ వెయిట్ చేయాలి గైస్. చూసారు ఎంత వోల్టాలిటీ ఉందో, ఇక్కడికి వెళ్ళింది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీథింగ్. Hope it close above the level so that we will win. Let's see. That's the power guys, that is the power. Powerful trade. చూసారా ఇంత స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్, దిస్ ఈస్ హ్యూజ్ రెడ్ క్యాండిల్. ఇక్కడికి వెళ్ళింది లెవెల్, ఈ లెవెల్కి వెళ్ళిన రెడ్ క్యాండిల్ని ఇంత స్ట్రాంగ్గా పుష్ వచ్చి నేను తీసుకుని లెవెల్ పైన క్లోజ్ అయింది. అదే నాలెడ్జ్, అదే మీకు షేర్ చేస్తున్నాను. సి మీరు ఇంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా నేను తీసుకున్నాను, 50% లెవెల్ డ్రా చేశాను. నేనేం చెప్పా, ఇది టచ్ అవ్వగానే తీసుకుంటే లెవెల్ దగ్గర తీసుకున్నాను. దో ఈ క్యాండిల్ కిందకి వెళ్ళినా ఇట్ విస్ పుష్డ్ బ్యాక్. ఇంత రిజెక్షన్ తీసుకొని నెక్స్ట్ ఇది కూడా చూసారా, దాట్ ఈస్ ద పవర్ గైస్. సీ ది సపోర్ట్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ ఆర్ ఫస్ట్ ట్రేడ్. ఆల్ రైట్, 30 minutes. ఓకే, వన్ ట్రేడ్ డన్. ఓకే, ఇది స్కోప్ లేదు, ఇట్స్ బీన్ మిటిగేటెడ్, సో ఐల్ డిలీట్ ద లెవెల్స్ విచ్ హ్యావ్ యూస్డ్ గైస్. ఇది మిస్ అయిన ట్రేడ్, మనం చూసుకోలేదు, అందుకే ట్రేడ్ మిస్ లేదంటే అది కూడా అయిపోతుంది. ఓకే, ఇది ఇంకా ఇలా స్టాక్ లాగా జరుగుతుంది, ఇది ఇంకా టైం పడుతుంది మనకి. ఓకే, యూఆర్ యూఎస్ టు సీ దిస్ గైస్, నెక్స్ట్ వన్ ఈస్ ఆల్సో గ్రీన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ లెవెల్. ఓకే, హోప్ యూ విల్ యూస్ ఇట్ వైస్లీ, వైస్గా యూస్ చేసుకోండి గైస్. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ప్రస్తుతం ఈ లెవెల్ యూజ్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, దీన్ని మనం మూవ్ చేసి చూద్దాం. ఓకే, ఇట్ కుడ్ బి రెసిస్టెన్స్. స్ట్రాంగ్ అని నేను స్ట్రాంగ్ అని అనలేము, బట్ ఇట్స్ ఎ రెసిస్టెన్స్ లెవెల్, ఎందుకంటే ఒక టచ్ ఉంది. బట్ ఇక్కడ ఎస్ఎన్ఆర్ లా బిహేవ్ చేస్తుంది, చూసారు ఇక్కడ సపోర్ట్, బ్రేక్అవుట్, రెసిస్టెన్స్, మళ్ళీ ఇంత దూరంలో ఇక్కడ రెసిస్టెన్స్. సో చూద్దాం. ఇంకా యూఎస్డి చెప్పే ఈ లెవెల్ కూడా యూజ్ అయిపోయింది కానీ నేను డిలీట్ చేస్తాను.
ఒకవేళ ట్రేడ్ ఎంట్రీ లేదు అవ్వట్లేదు, సో ఇగ్నోర్ ఇట్. ఇది ఒక కీ లెవెల్ గైస్. ఓకే ఓకే, ఇది ఒక కీ లెవెల్. సో అక్కడికి ఎంట్రీ వస్తే చెప్తాం ఎలా తీసుకోవాలని. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి, రౌండ్ నెంబర్ ఏమైనా ఉందా అనేసి మార్క్ చేసుకోండి గైస్. 500 ఉన్నట్టు ఉంది, 500. ఓకే 5, ఇదిగోండి ఇది మార్క్ చేసిన లెవెల్ ఎంత, ఇది ఇక్కడ పెడితే ఇక్కడ మూవ్ అయింది. సూపర్, 500 లెవెల్ మార్క్ చేశాను. సో ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ అయ్యి ఈ లెవెల్ టచ్ అయితే మీరు హ్యాపీగా సెల్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు, రిజెక్షన్ మీద కన్వర్ట్. ఇప్పుడు ఇదే క్యాండిల్ ఈ లెవెల్ క్రాస్ చేసి ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అయిపోతాను. ఓకే, ఇది మన కీ లెవెల్, ఈ లెవెల్ ఏమో మన రౌండ్ నెంబర్ లెవెల్. ఓకే, లేదు నో ట్రేడ్. ఇంకా జేపీవై స్టిల్ ఇది ఇక్కడే తిరుగుతుంది, తిరిగి ఇది ఇక్కడికి రావాలి అప్పుడే ట్రేడ్. ఏడి జేపీవై మనం ఇక్కడ దాకా వచ్చినందుకు వెయిట్ చేయాలి. మేబీ ఇంకో 1 క్యాండిల్ 2 క్యాండిల్స్ లెట్స్ సీ. ఇంకా ఏయుడి యూఎస్డి జేపీవై మనం ఇదొక లెవెల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, మైనర్ సపోర్ట్ లెవెల్ లెట్స్ సీ. అండ్ your JPY still okay. ఈ లెవెల్ని మనం ఇది ఒక స్ట్రాంగ్ 50% లెవెల్ డ్రా చేసి ఉంచుకుందాం. ఓకే, ఇది రెస్పెక్ట్ చేస్తే మనం ట్రేడ్ తీసుకుందాం. ఓకే, ఇది జేపీవై చూద్దాం. ఈ లెవెల్ టచ్ చేస్తే చాలదు మనకి, ఇంకా టచ్ చేయలేదు. సో నో ట్రేడ్ ఇక్కడ కూడా. మనం ఈ లెవెల్ దాకా వెయిట్ చేయాలి గైస్, ఎందుకంటే ఇది నెక్స్ట్ రౌండ్ నెంబర్ లెవెల్. ఈ లెవెల్ రెస్పెక్ట్ చేయకుండా పైకి వెళ్ళి టచ్ చేసి రావచ్చు. సో అందుకే మనం ఆ రెండు లెవెల్స్ని కొద్దిగా టచ్ చేసినట్టు చూద్దాం క్యాండిల్. ఓకే ఓకే, 17 minutes ఆల్రెడీ డన్. మార్కెట్ స్లోగా ఉంది, మనకు ప్రాపర్గా చాలా డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది లెవెల్స్ దగ్గర. సో చూద్దాం, we will be able to take 2 to 3 trades or not. Okay, బట్ ఒక ట్రేడ్ మనం ఒక ట్రేడ్ మిస్ అయ్యాం, ఒక ట్రేడ్ తీసుకున్న ఒక ట్రేడ్ అక్కడ లెవెల్ దగ్గర మిస్ అయ్యాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. సో రౌండ్ నెంబర్ లెవెల్స్ తో ఎలా ఫోకస్ చేయాలి ఇది అంతా అని. సో హోప్ మీకు యూటిలైజ్ చేసుకుంటారని. ఏడిచేపీవై గైస్ ఇక్కడ చూసారా, సెల్లర్స్ ఎంటర్ అయ్యారు మనకి. సో ఈ లెవెల్ ఇంకా రెస్పెక్ట్ చేయదు, మనం ఈ లెవెల్ దాకా వెళ్దాం. ఏయుడి చెప్పేవి అయితే ERUSD ఈ లెవెల్ యూస్డ్ 50% లెవెల్ ఇక్కడ ట్రేడ్ తీసుకొని విన్నాయం. ఈ క్యాండిల్లో కొన్ని 50% లెవెల్ డ్రా చేసి ఉంచాను. ఒకవేళ ఈ క్యాండిల్ కానీ నెక్స్ట్ క్యాండిల్ కానీ ఇలాగ వస్తే వీ కెన్ గో ఫర్ బై ఫ్రమ్ హియర్. ఓకే, లెట్స్ సీ కరెంట్ క్యాండిల్. ఇఫ్ ఈ కరెంట్ క్యాండిల్ కిందకు వస్తే we will go for buying. okay, from here. అండ్ మీరు అబ్జర్వ్ చేయాలి కదా ఇంకోటి, ఇది రౌండ్ నెంబర్ లెవెల్ మళ్ళీ. సో మనకి ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి, 50% లెవెల్, రౌండ్ నెంబర్ లెవెల్. ఈ క్యాండిల్ కనుక టచ్ అయ్యి రెండు టచ్ అయితే మనం బై సైడ్ వెళ్దాం. ఓకే, ఓ వెరీ బిగ్ క్యాండిల్ గైస్, వెరీ బిగ్ క్యాండిల్. బిగ్ క్యాండిల్స్ వస్తున్నాయి అంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటుండాలి. ఓకే, big candles are indicating that guys be careful అని. సో కేర్లెస్గా ఉండలేము. నేను రౌండ్ నెంబర్ లెవెల్ అండ్ కీ లెవెల్ ఇక్కడ మార్క్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వస్తే చూద్దాం. ఓకే, URUSD కింద రావట్లేదు, పైకి వెళ్తుంది. ఓకే, URGBP నాకు ఇది స్ట్రాంగ్ లెవెల్స్ ఏం కనిపించట్లేదు. ఓకే, ఇది కూడా చాలా స్ట్రాంగ్ మార్బూజ్ క్యాండిల్ పడింది ఇక్కడ. దాని మీనింగ్ ఏంటో మనం చెప్తాం ఇప్పుడు. ఐమ్ సారీ, we don't know what does this mean. It can be a support or it can be a
ఐ మీన్ అంటే నేను అంటుంది ఒక ఎగ్జాస్ట్ నేను అవ్వచ్చు, సెల్లర్స్ చెప్పలేము. సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోను. కన్ఫర్మేషన్ లేనప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు guys. డౌట్ ఉందా ట్రేడ్ తీసుకోవద్దు, క్లారిటీ ఉందా ట్రేడ్ తీసుకోండి. క్లారిటీ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ తీసుకొని విన్ అయితే దాని కాన్ఫిడెన్స్ వేరు. క్లారిటీ లేనప్పుడు ట్రేడ్ తీసుకొని విన్ అయితే కాన్ఫిడెన్స్ ఉండదు. మేబీ మీకే మైండ్ సెట్లో రావచ్చు, ఓ ఇదొక ఫ్లూక్ అనేసి. అదే క్లారిటీ ఉంది, ట్రేడ్ తీసి లూస్ అయినా మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, లూస్ అయినా సరే. ఎందుకంటే నేను ప్రాపర్ అనాలిసిస్ చేశాను. బట్ మార్కెట్, మార్కెట్ ఎవ్రీ టైమ్ రెస్పెక్ట్స్. ఇట్ కెన్ బి ట్రాప్, or it can be news, or it can be something else. బట్ పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. ఓకే, డజంట్ మ్యాటర్, ఐల్ డిలీట్ దిస్. ఇక్కడికి 2 లెవెల్స్ టచ్ చేస్తే గైస్ మనం వెళ్దాం. యూఆర్ చెప్పేవి కూడా ఈ లెవెల్స్. యూఆర్ జీబీపీ నో లెవెల్, యూఎస్డి జేపీవై చూద్దాం, ఏడి జేపీవై నో టార్గెట్, జీబీపీ జేపీవై స్టిల్ దేర్. ఓకే ఓకే, మన టైం ఇంకా 5-6-7 మినిట్స్ ఉంది. ఓకే గైస్, అంటే కంగారులో ట్రేడ్ తీసుకుంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్, సో లెట్ మీ థింక్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది, నేను 50% డ్రా చేసుకుంటాను. ఒకవేళ మార్కెట్ వస్తే ఇక్కడికి, ఇది ఎందుకంటే అప్ ట్రెండ్లో ఉంది, సో ఒకవేళ ఇది ఇలా కిందకి వెళ్ళినా మనం బై సైడ్ తీసుకెళ్ళినా మేబీ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ విల్ వెయిట్ గైస్. ఈ ట్రేడ్లో అయితే మార్కెట్ లైన్ ఈ మన ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా నేను అనుకుంటున్నాను, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క 50% లెవెల్. ఓకే, ఇఫ్ మార్కెట్ ఈ కరెంట్ క్యాండిల్ ఇది బ్రేక్ చేసి కిందకి వెళ్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా. ఓకే, didn't touch, so ignore. ఓకే, మార్కెట్ కింద రావట్లేదు, పైకి వెళ్తుంది. ఓకే గైస్, మనం ఇంకొకటి చూడొచ్చు ఇక్కడ. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ యూస్డ్. ఈ 50% లెవెల్ని యూస్ చేసుకుని ఇదంతా తీసుకుంది, సో ఇంకా లేదు ఇక్కడ ట్రేడ్. లెట్ మీ డిలీట్ దిస్. ఇక్కడికి వచ్చేటప్పుడే మార్కెట్ చూద్దాం. ఓకే, 30 minutes దాటాక వచ్చింది, 30 seconds దాటాక ఇంకా నో ట్రేడ్ హియర్. ఓకే, 30 seconds లోపల అయితేనే వీ కెన్ గో ఫర్ ఇట్. ఓకే, ఓకే, మన లెవెల్ దగ్గరకు వస్తున్నట్టుంది. ఓకే, నేను ఈరోజు ట్రెండ్ లైన్స్ అసలు డ్రా చేయలేదు, డ్రా చేయకుండా మర్చిపోయాను. అండ్ ఒక్క నిమిషం, ఇది ఏమైనా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెలా? ఓ వాట్ ఎ బిగ్ క్యాండిల్. ఓకే, యూఆర్ ఇంకా సెల్ సైడ్ వెళ్తున్నట్టు ఉంది గైస్. యూఆర్ అంతా చూడాలి. 6 PM ఏ న్యూస్ ఉంది? 6 PM యూఎస్సి సిఐడి కదా. ఓకే, లెవెల్కి ఇక్కడ ఒకటి వచ్చింది, బట్ ఇది వెరీ మైనర్ లెవెల్. క్యాండిల్ అయితే బై సైడ్ వెళ్తాం మనం, సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఈ క్యాండిల్ నాకు తెలిసి ఈ క్యాండిల్ ఇది బ్రేక్ చేస్తే చూద్దాం. ఓకే, ఈ లెవెల్ టచ్ చేయాలి. ఓకే, 6 seconds, come on, 5, 4, no it won't touch, leave it. AD JPY, ఓకే, GBP JPY, బిగ్ క్యాండిల్ స్టార్ట్ అయిపోతున్నాయి గైస్. చూసారా, బిగ్ బయర్స్ బిగ్ సెల్లర్స్, డేంజరస్. ప్రాపర్ ట్రెండ్ లైన్కి వెళ్తుంది. ఓకే, ఓకే,
ఓకే, ఈ క్యాండిల్ 14 సెకండ్స్ ఇది ఇంకా టచ్ చేయకుండా పైకి వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేయలేం. ఈ క్యాండిల్ ఈ లెవెల్ క్రాస్ అయితే కానీ మనం ఎంటర్ తీసుకోం. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్ దర్, ఇగ్నోర్ ఇట్. ఓ గాడ్, మనకి ఇంకా 3 minutes ఉంది. వాట్ ఈస్ టుడే కొత్తగా నాకు కాన్ఫిడెన్స్, ఈ మార్కెట్ చూస్తే నాకు ఏం రావట్లేదు సరిగ్గా. ఓకే, ఎనీవేస్ మార్కెట్ ఈస్ అప్రోచింగ్ అవర్ లెవెల్. చూద్దాం. నెక్స్ట్ క్యాండిల్ ఈ 2 levels క్రాస్ చేసి కిందకి వెళ్తే ఐ గో ఫర్ బై. ఓకే ఓకే, లెట్స్ వెయిట్. ఇప్పుడు ఈ క్యాండిల్ స్ట్రాంగ్ సెల్లర్స్ అయితే కనిపిస్తున్నారు గైస్. మనం చూడాలి ఈ లెవెల్ ఎలా రెస్పెక్ట్ చేస్తుందని. ఈ క్యాండిల్ ఆర్ లెట్ మీ డూ ఓకే 16, ఈ క్యాండిల్ ఇది 2 levels దాటి కిందకి వస్తే నేను పై సైడ్ ఎంటర్ అవుతాను. ఓకే రెడీ, కమ్ 9 8 ఓకే 5 4 3 2 1. టచ్ చేయలేదు. సో వీ కాంట్ డూ ఎనీథింగ్, విల్ వెయిట్. ఈ క్యాండిల్ ఇంకా రీచ్ అవ్వలేదు. ఈ రీచ్ అవ్వకముందే పైకి వెళ్ళిపోయింది. ఓకే, కీ లెవెల్ ఇంకా కింద ఉంది. సో యువర్ యూఎస్డి చూసారా గైస్, 30 seconds తర్వాత ఇది, బట్ స్టిల్ మన కీ లెవెల్ ఎంత బాగా రెస్పెక్ట్ చేసిందో. క్యాండిల్ పైన క్లోజ్ అయింది. దట్ ఈస్ ద పవర్ గైస్, దట్ ఈస్ ద పవర్. మీకు నేను ట్రేడ్ తీసుకోకపోయినా మనం అనాలిసిస్ కరెక్ట్గా ఏం చూసారా నేర్చుకో. దట్ ఐ మీన్ ట్రేడ్ ఒకటే కాదు, లర్నింగ్ స్కిల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో చూసారా ఎంత స్ట్రాంగ్గా పైకి క్లోజ్ అయిందో. మనం ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, కాకపోతే మనం 30 seconds దాటేకి వెళ్ళింది. సో మనం ఎంటర్ అవ్వలేకపోయాం అంతే. ఓ గాడ్, ఒక ట్రేడే దొరికింది ఈరోజు. రిడిక్యులస్. ఓకే, what is this? Okay. Big, oh god, very big candle. Very big candle. ఓకే గైస్, నాకు ఈ ట్రేడ్ తీసుకుంటా ఒకవేళ వస్తే, ఈ క్యాండిల్ కరెంట్ ఆన్గోయింగ్ క్యాండిల్ ఈ లెవెల్ కిందకి వస్తే నేను బై సైడ్ ఎంటర్ తీసుకుంటా. ఓకే, ఈ ఆన్గోయింగ్ క్యాండిల్ అసలు రావట్లేదు. ఒకవేళ ఈ ఆన్గోయింగ్ క్యాండిల్ ఈ పైన లెవెల్ టచ్ అయితే నేను తీసుకుంటా. మనకు 1 minute ఉంది. ఓకే, ఓన్లీ 1 minute గైస్, ఓన్లీ 1 minute. ఇఫ్ ఐ గెట్ లాస్ట్ వన్, నెక్స్ట్ క్యాండిల్ ఏం ట్రేడ్ దొరికితే తీసుకుంటా, లేదంటే లేదు. ఓకే, ఈ లెవెల్ నెక్స్ట్ క్యాండిల్ ఈ లెవెల్ టచ్ అయితే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాను. ఓకే, ఓకే, ఈ క్యాండిల్ ఒకవేళ ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్. ఓకే, లెట్స్ సీ 1 minute, లాస్ట్ మినిట్ ట్రేడ్. ఓకే, ఓకే కమాన్, నాకు ఎక్కడైనా ఒక్క ట్రేడ్ అయినా దొరకాలి. లాస్ట్ సెకండ్ ట్రేడ్ గైస్. ఓకే, నేను ఫోమోలో ఎంటర్ అయ్యాను, ఇంక ఇదే లాస్ట్ ట్రేడ్ అనేసి టైం లేక. బట్ పాయింట్ ఏంటంటే చూడాలి, నేను ఇక్కడ దాకా వెయిట్ చేయాలి. బట్ ఏంటంటే నేను టైం లేదు కాబట్టి మన వ్యూవర్స్కి నేను ఇమీడియట్గా ట్రేడ్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇది ఒక కీ లెవెల్ పైకి వెళ్ళింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను గైస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, విన్ ఆర్ లాస్, ఐమ్ ఎండింగ్ దిస్ video. Okay, we lost it. That's all for today guys. Thank you.